ఇప్పుడు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ట్రైనింగ్ ఇచ్చిండు నిన్న. అది కూడా వారికి ఎవరికి అర్థం, మళ్ళీ కన్ఫ్యూజన్. లోపలనేమో ఏం చేస్తాడంటే అధికార మదంతో హైదరాబాద్ అంటారు, తోతిరిగాలు అంటారు. అంతా తోతిరాడని లోపల. మాకు స్పీకర్ గారు మైక్ వేయగానే సబ్జెక్ట్ రాగానే వారు కార్నర్గా అవుతుంటే మైక్ కట్, టైం అయిపోయింది అంటారు, లేదు టైం కాకముందుకే మైక్ కట్ చేస్తాడు. మేము మాట్లాడుతూ ఉంటే, మా సభ్యులు మాట్లాడుతూ ఉంటే వీడియో, మా పైన ఉన్న వీడియో తీసి పక్కకి వేరే స్పీకర్ గారు షేర్ చూపిస్తారు. ఎందుకు అయిందా భయం నీకు? నీకు నిజంగానే ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే ప్రజాస్వామ్యం పట్ల, ఈ శాసన వ్యవస్థ పట్ల గౌరవం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి కేసీఆర్ గారు సభకి రావాలి మేము కేసీఆర్ లాంటి అందరం కూడా సీనియర్ మంత్రులు, పనిచేసే అనుభవం నాయకులు అందరూ పనిచేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు గొంతుకయే మాట్లాడతాం, కేసీఆర్ గారి సిద్ధాంతమే మాట్లాడతాం, కేసీఆర్ ఆలోచనే మాట్లాడతాం. ఏం సలహాలు సూచనలు ఇప్పటికి నువ్వు చేసి తప్పులను ఎత్తి చూపుతావు అంటే తప్పులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తలేవు నువ్వు. నిన్న ఎంత ఘోరంగా మాట్లాడతాడంటే ఆదిత్యదాస్నాథ్ గురించి సమర్థిస్తూ ఈయన ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ఈయన బీహార్ అయిన అంటాడు. బీహార్లో తిట్టిందోరా ఇంతకుముందు? బీహార్ వాడే ఉన్నాడా, మీకు వేటోళ్ళు లేడా అని చెప్పి తిట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి లేడా? కాదా? ఈరోజు నీకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు, అధికార పక్షం మనక అధికారులు లేరా? నువ్వే తిడితే కదా బీహార్లని. రాష్ట్రం అంతా కూడా బీహార్ జోలు చేత పెట్టినామని చెప్పినావు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు నిన్న మాట్లాడినావు. కాబట్టి నీకు ఆలోచన విధానం మార్చుకో. రేపు చర్చ ఏం పెడతావో, ఎన్ని రోజులు పెడతావో సభ స్పష్టంగా చెప్పు. ఎజెండాలు రాత్రి 12 గంటలకు 1 గంట కాదు, ఏమేమి సబ్జెక్టు పెడతావు చెప్పు, ఇచ్చేసేయి. తప్పకుండా అందరం మాట్లాడతాం. 1 గంటకి తెల్లారంగా తీసుకొచ్చి ఎజెండా పంపించుడు, ఫోన్లలో పంపించుడు, ఇది మానుకో పద్ధతి. ఎప్పుడో ఒకసారి అంటే నడుస్తుంది. రోజా అసెంబ్లీ మొదటి రోజు పెడతావు, 0 hourతో ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు భారతదేశ చరిత్ర ఏదంటే మాత్రం ది గ్రేట్. ఈయన మూర్ఖు తెలంగాణ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. శాసనసభ క్వశ్చన్ అవర్ లేకుండా, ఎజెండా లేకుండా, సబ్జెక్ట్ లేకుండా 0 hourతో స్టార్ట్ చేసినాడయా. ఈ భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో, ఏ పార్లమెంట్లో జరిగినటువంటి కొత్త సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి గారు తెరలేపి తెలంగాణ రాష్ట్రంలో 0 hourతో స్టార్ట్ చేసిండు. ఎందుకంటే ఏం లేదు కదా చెప్పుకోవడానికి. ఈ రకమైనటువంటి కొత్త సాంప్రదాయాలకు తెరలేపుతా ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని అంతా కూడా మానుకోవాలి, సరైన పద్ధతుల్లో నడవాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు. తప్పకుండా మా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క అంశాన్ని పట్ల చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏం అనుమానాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏం సూర్య సలహాలు తెలియడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేసే తప్పులను కూడా ఎత్తి చూపుతాం. మీరు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇది నీళ్ళకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రధానమైన అంశం, కీలకమైన అంశం, సంక్లిష్టమైన అంశం కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.